శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 900 ఇంజిన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని యాజమాన్యం కోరగా పోలీసులు నిరాకరించారు. ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. దీంతో కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. కియా పరిశ్రమకు విడి భాగాలు ఒక్కో చోటు నుంచి వస్తుంటాయి. కార్ ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తుండగా మార్గ మధ్యమంలో చోరీ అయ్యాయా, కియా పరిశ్రమకు వచ్చాక దొంగలించారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసు విచారణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. త్వరలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఎస్ రామకృష్ణ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కియా కార్ల ఇంజిన్లు పెద్ద ఎత్తున మాయమైనట్లుగా తెలుస్తోంది. మరి దీని వెనకాల ఎవరి హస్తం ఉందనేది ఏమైనా తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? దేవి, సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్నటువంటి కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజన్లు మాయమైన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తా ఉంది. ఈ ఘటనలో సుమారుగా 900 కారు ఇంజన్లు కనిపించడం లేదని కియా యాజమాన్యం ఈ నెల 19వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్చి 19వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ముందుగా అసలు ఈ ఫిర్యాదు లేకుండానే దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కియా యాజమాన్యం కోరటం జరిగింది. అయితే ఫిర్యాదు ఇస్తే తప్పించి దర్యాప్తు చేయమని పోలీసులు చెప్పడంతో కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేపట్టమని పోలీసులను కోరటం జరిగింది. దీంతో పోలీసు బృందాలు దీని మీద విచారణ చేపట్టడం ప్రారంభించాయి. అయితే కియా పరిశ్రమకు విడిభాగాలు ఒక్కొక్క ప్రాంతం నుంచి కూడా ఈ విడిభాగాలు కంపెనీకి చేరుతా ఉంటాయి. అలాగే కారు ఇంజన్లు తమిళనాడు ప్రాంతం నుంచి ఇక్కడికి కియా పరిశ్రమకు తీసుకొస్తుంటారు. అయితే మార్గం మధ్యలో ఈ కియా ఇంజన్లను చోరీ చేశారా, లేదంటే పట్టణంలోనే ఈ ఇంజన్లను దొంగిలించారా అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఆ కోణంలో ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఆ రోజు ఏ వాహనాల్లో ఈ ఇంజన్లు తీసుకువచ్చారు, తమిళనాడు నుంచి అక్కడకు వెళ్ళి ఒక బృందం అక్కడ కూడా విచారణ చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో త్వరలో దీనికి సంబంధించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించేందుకు కూడా పోలీసులు సమాయత్తమవుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం కియా పరిశ్రమలో ఈ పెద్ద మొత్తంలో ఈ కారులకు సంబంధించినటువంటి 900 ఇంజన్లు మాయం కావటం అయితే ప్రస్తుతం అయితే సంచలనం రేకెత్తిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.